వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సర్వీస్లో ఉండి చనిపోయిన ఎంప్లాయీకి ఈఎల్ బిల్ ఎలా వేయాలో తెలుసుకుందాం. ఒక ఉద్యోగి చనిపోయినా లేక రిటైర్డ్ అయిన వారికి మాక్సిమం 300 రోజులు ఈఎల్ ఎన్కాష్మెంట్ చేసుకోవడానికి వీలుంటుంది. అయితే 300 డేస్ ఈఎల్స్ లేకపోతే తక్కువగా ఉన్న ఈఎల్ స్థానంలో హెచ్పిఎల్ అనగా హాఫ్ పే లీవ్ లను భర్తీ చేసుకొనవచ్చు. అయితే హెచ్పిఎల్ లకు హెచ్ఆర్ఏ అప్లికబుల్ కాదు. ఈ బిల్ వేయడానికి క్యాల్కులేషన్ పార్ట్ మరియు ప్రొసీడింగ్ కూడా మీరు ఇక్కడ గమనించగలరు. ఇందులో జూన్ 1, 2014 వరకు ఏపీ అండ్ టిఎస్ షేర్ మరియు 2 జూన్ 2014 నుండి ఏపీ షేర్ల 2 బిల్స్ వేసుకోవలెను. ఎప్పటిలాగే మేకర్ సిఎఫ్ఎంఎస్ ఐడితో సిఎఫ్ఎంఎస్ సైట్లో లాగిన్ కావాలను. ఐడి మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి మేకర్ రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్కు వచ్చిన ఓటీపీ ద్వారా లాగిన్ ఓపెన్ అయ్యాక హోమ్ పేజ్లో ఎక్స్పెండిచర్ టైల్లో బిల్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ బిఎల్ఎం టైల్ను క్లిక్ చేస్తే వర్క్ సెంటర్లో లెఫ్ట్ బాటమ్ కార్నర్లో క్రియేట్ బిల్ సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ బిల్ టైప్ అనే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో హెచ్ఆర్ బిల్ సెలెక్ట్ చేసి ఈఈఎల్ అండ్ డిఏ బిల్ను క్లిక్ చేయాలి. ఓవర్ వ్యూలో బిల్ సబ్జెక్ట్ ఎంటర్ చేసి బిల్ డీటెయిల్స్లో సబ్జెక్ట్ టైప్స్లో ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎర్న్డ్ లీవ్ సెలెక్ట్ చేసి ప్రొసీడింగ్లో చూపిన విధంగా హెడ్ ఆఫ్ అకౌంట్ను సెలెక్ట్ చేసి ఓఆర్జీ యూనిట్లో ఆఫీస్ను సెలెక్ట్ చేసిన తర్వాత అమౌంట్ ఎంటర్ చేయాలి. ఓకే అని సెలెక్ట్ చేసి ఇగ్నోర్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇన్వాయిస్ డీటెయిల్స్ వద్ద ప్రొసీడింగ్ నెంబరు, డేటు, అమౌంట్ ఎంటర్ చేయాలి. బెనిఫిషియరీ డీటెయిల్స్ వద్ద డెత్ అయిన ఎంప్లాయీకి అయితే వారి డిపెండెంట్ స్పౌస్ కానీ లేక మరే ఇతరులైనా కానీ వారి బెనిఫిషియరీ కోడ్ను ఎంటర్ చేయాలి. బెనిఫిషియరీ కోడ్ ఎలా క్రియేట్ చేయాలి మన ఛానల్లోనే వేరే వీడియోలు చెప్పడం జరిగింది, గమనించగలరు. బెనిఫిషియరీ కోడ్ ఎంటర్ చేసి ట్యాబ్ ప్రెస్ చేస్తే డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి, మనం చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అమౌంట్ ఎంటర్ చేయాలి.
చెక్ లిస్ట్‌లో రూల్స్ సెలెక్ట్ చేసి సేవ్ చేస్తే బిల్ నంబర్ జనరేట్ అవుతుంది. తర్వాత నోట్స్ అండ్ డాక్యుమెంట్స్‌లో నోట్ ఎంటర్ చేసి పోస్ట్ చేయాలి. అయితే ఇక్కడ ప్రింట్ ఆప్షన్‌లో కవర్ పేజ్ అండ్ వర్క్ ఫ్లో పీడిఎఫ్ సెలెక్ట్ చేస్తే ఏపీటీసీ ఫామ్ మనకు డౌన్లోడ్ అవుతుంది. స్టేట్మెంట్ మరియు ప్రొసీడింగ్‌లు చూపిన విధంగా 2 బిల్స్ వేయాలి కాబట్టి జూన్ 1, 2014 ముందు వరకు కంపోజిట్ స్టేట్ అనగా ఏపీ అండ్ టీఎస్ షేర్ ఒక బిల్లు, జూన్ 2, 2014 నుండి ఎంప్లాయీ చనిపోయే వరకు లేక ఎంప్లాయీ రిటైర్ అయ్యే వరకు ఏపీ షేర్ బిల్లు వేసుకోవాలి. హెడ్ ఆఫ్ అకౌంట్ మరియు అమౌంట్ తప్ప మిగిలిన అన్ని డీటెయిల్స్ మొదటి బిల్ లాగే వేయాలి.
2 బిల్స్‌కు ఏపీటీసీ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత డీడీఓ గారి సంతకంతో ఉన్న పీడీఎఫ్ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్స్ అన్నీ 1 MB సైజులోపు ఉండేలా చూసుకోవాలి. డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసి ఫైల్ సేవ్ చేసి డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసి ఫైల్ సేవ్ చేసి నెక్స్ట్ లెవెల్కు అనగా చెక్కర్కు సెండ్ చేయాలి. కొన్ని ఆఫీసులలో మేకర్ చెక్కర్ ఉండరు. సబ్మిటర్ లాగిన్ నుండే ట్రెజరీకి సెండ్ చేసుకోవచ్చు. సెండ్ చేసిన బిల్స్ సెంట్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అలాగే రెండో బిల్లును కూడా సెండ్ చేయవలెను. ఆ తర్వాత చెక్కర్ లాగిన్ నుండి సబ్మిటర్ లాగిన్కు సెండ్ చేస్తే సబ్మిటర్ లాగిన్లో బయోమెట్రిక్ ద్వారా ట్రెజరీ వారికి బిల్స్ పంపిస్తారు. ట్రెజరీ అథారిటీ వారు మన బిల్లు చెక్ చేసి వెరిఫై చేసి శాంక్షన్ చేస్తారు.